నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తల్లికి వందనం జీవోను సీఎం చంద్రబాబు అందజేశారు. ఏడాది కూటమి ప్రభుత్వం పాలనపై మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం అని అన్నారు. ఒకరికి ఇచ్చి మిగిలిన వాళ్లకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని భావించామని, అందుకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 42 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం సుమారు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలియజేశారు. ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను. ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాం. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్ గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి, కెన్ యు ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి సాక్షి, పేపరు, టీవీ పెట్టుకుని పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. మీరు వెళ్తారా? ఎన్ని గుండెలుండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా? ఇంకొక పక్క నిన్న మహిళలను దుర్భాషలాడిన వారిని చెప్పులతో కొట్టకుండా బాలాభిషేకాలు చేస్తారా అని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను సంకర జాతి అని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారంటే వారిని ఏమానాలని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వారి పద్ధతి మారలేదన్నారు. హైకోర్టులో బెయిల్ వస్తుందని తాను అనుకోవడం లేదని ఉపసభాపతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడితే సాక్షికి సంబంధం ఏమిటని అంటున్నారని, గతంలో తాను మాట్లాడితే 2 ఛానళ్ల యాజమాన్యంపై కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దారుణంగా దుర్భాషలాడి సాక్షి మీడియాలో, ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి శంకర జాతువులు అన్నాడు ఆయన. వీళ్ళేమో ముందు మీడియాలో ఇకిలించుకుంటూ సకిలించుకుంటూ మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్ గా మహిళల ఫీలింగ్స్ హర్ట్ అని, మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మనోభావాలు దెబ్బతీయటం అనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం. మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు ఈ మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు. మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. సంవత్సరం మీద 10 రోజులే గడిచింది. మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం. వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన శ్రీశైలం, గోరకల్లు ప్రాజెక్టులకు శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు చేసి కాపాడుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యం
మండలంలోని గోరుకల్లు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం గోరుకల్లు ప్రాజెక్టుకు ₹1 ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.5 కోట్లు విడుదల చేసిందని, త్వరలో 58 కోట్లతో పనులు చేపడతామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఫ్లాన్స్ పూల్ ను శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు పూర్తి చేస్తామని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఇచ్చేటువంటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు పోవాలన్నా గోరకల్లు నుంచే పోవాలి. గోరకల్లు రిజర్వాయర్ కనుక కొలాప్స్ అవుతే ఇంకా అవుక్కుకి నీళ్లుండవు, గండికోటకి నీళ్లుండవు, పైడిపాలెంకి నీళ్లుండవు, మరి ఏదైతే చిత్రావతికి నీళ్లుండవు, మైలవరం ఉండవు. టోటల్గా జిఎన్ఎస్ఎస్కే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 5 సంవత్సరాల్లో అద్దన మరి ఈ యొక్క గోరకల్లు రిజర్వాయర్కి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని అంటే రాయలసీమ పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల గత ముఖ్యమంత్రి ఎంత ద్రోహం, ఎంత దగా చేశాడో అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంచేత ఇక్కడ అణువు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇమీడియట్లీ ఆయన దృష్టిలో పెట్టి ఈ రిజర్వాయర్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా మరి వెంటనే తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, శాశ్వతంగా శ్రీశైలం ప్రాజెక్టు ఆ రిపేర్స్ పనులు కూడా పక్కన మేము కూడా మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేస్తాం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీక్ అయి 2 మృతి చెందారు. రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్లు ఫ్లాట్ వద్ద సాల్వెంట్ ట్యాంకులు శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ప్రమాదంలో కంపెనీ సేఫ్టీ మేనేజర్ పరిమి చంద్రశేఖర్, సేఫ్టీ అధికారి సరగడం కుమార్ ప్రాణాలు కోల్పోయారు. రసాయన వాయువులు పీల్చడం వల్లే అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రశేఖర్ కుమార్ మృతదేహాలను విశాఖ కేజీహెచ్లోని మార్చురీకి తరలించారు. ఫార్మా కంపెనీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే 2 కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్కులు కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికులు ఇద్దరికీ కూడా ₹1 ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని, మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకం, రాష్ట్రాన్ని ముంచేసిన అప్పులు, అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు, వీటిని చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకుంటూనే సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోంది. కూటమి ఏడాది పాలనను పురస్కరించుకుని విజయనగరం జిల్లా వ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట సంబరాలు జరిగాయి. గత పాలకులు పూర్తిగా అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, ప్రతి లైన్ డిపార్ట్మెంట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ చేకూరుస్తూ వాడిని మళ్ళీ పునఃప్రారంభించే దశగా ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా ఈరోజు ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఫండ్స్ వేసినట్టే వేసి ఫండ్స్ని తీసేసి వాళ్ళు వేరే పవర్ బిల్ పే చేయడమో వేరే అవసరాలు దాన్ని వినియోగించేవారు. ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు కింద భావించి ఈరోజు ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ఈ సంవత్సర వ్యవధిలో చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఒక ఇనాగ్రల్ ఫంక్షన్లా చేసి యావత్ ప్రజానికానికి తెలియజేయమని మాకు
గౌరవ ముఖ్యమంత్రి వారు తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. పేదరికం, ఇతర సమస్యలను అదునుగా చేసుకుని కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ అన్నారు. ఓ యువతిని రాయితో కొట్టి దారుణంగా చంపారని, ఆ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు శైలజ చెప్పారు. సత్యసాయి జిల్లాలో ఓ బాలికను కొందరు యువకులు బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారని తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించాలని సూచించారు. ఎఫ్ఐఆర్ ఐ థింక్ 4th ఫైల్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఒక 7 కనపడిందని చెప్పటం, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో బాలు అనే అతని మీద అతన్ని ఇన్వెస్టిగేషన్ ఫాలో అప్ చేశారు. కానీ ఏదైతే బాడీ దొరికిందో దాన్ని ప్రాపర్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై ఆధారకాలు ఇవ్వలేదు. ఏదో పెట్రోల్ పోసి తాళబెట్టేశారు. ఇదంతా కూడా న్యూస్ లో వచ్చినట్టుంది. ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 డేస్ అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్. సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది 3-4 డేస్ అంటే అది కలర్ మారుతూ ఉంటుంది కదా, అంతా నల్లగా అయిపోయి కరెక్ట్ గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ ను కూడా వాళ్ళు రిమాండ్ పంపించారు. అదొచ్చి తన్మయి ఇష్యూలో సత్యసాయి జిల్లాలో ఏదైతే మైనర్ తన మీద జరిగిందో ఫస్ట్ ఒకడు లొంగ తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత వన్స్ ఆ వీడియో ఏదైతే బయటకు వెళ్ళిందో ఇంకా వరుసగా అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం, నువ్వేమన్నా బయటికి చెప్తే ఈ వీడియోస్ అన్ని బయటపడతాం అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 మెంబర్స్. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో. 2 years నుంచి ఆ అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు. బయటికి చెప్పాలంటే భయం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్లో లాక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడే ఏ ఇష్యూ జరిగినా మీ వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి 1 stop సెంటర్స్లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన స్థానిక గొట్టిపాటి కళ్యాణ మండపం నందు వికసిత భారత అమృతకాలం సేవా సుపరిపాలన 11 సంవత్సరాల అభివృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 11 సంవత్సరాలుగా ప్రజారంజక పాలన అమృత కాలంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిందని అన్నారు. మోడీ 11 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలలో పరివర్తన మార్పు, నమ్మకానికి ప్రతిరూపంగా పాలన బీజేపీకి సాధ్యమని అన్నారు. సమాజాన్ని కులమతాలకు అతీతంగా అత్యుధ్యాయ కిందగా పేదల అభివృద్ధి పథకాలతో 27 కోట్ల పేదల దారిద్ర్య రేఖ నుంచి బయటకు తెచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్, మహిళలకు ఉజ్వల పథకం, వ్యవసాయానికి పెద్దపీట వేసి లక్షల కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. 9,60,00,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించారని చెప్పారు. ముద్రా లోన్స్ పేరిట మహిళా సాధికారత కేంద్ర ప్రభుత్వం సాధించారని తెలిపారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలిసి అభివృద్ధి పథకాలు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి, జిల్లా ఇన్ఛార్జు తమనంపూడి రామకృష్ణారెడ్డి, జిల్లా సంయోజక్ భీమినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబీకులు పెద్ద ఎత్తున లాభపడతారు. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజల్లో నమ్మకం కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశంలో ఒక నిస్తేజం, నైరాశ్యం నెలకొని ఉంటే పాలన పట్ల ఒక నమ్మకాన్ని, నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని ప్రజల్లో నరేంద్ర మోడీ గారు నింపగలిగారు. ఇవాళ నైరాశ్యం నుంచి ఒక ఆత్మనిర్భర్ భారత్ వైపు, ఒక నవ భారతం వైపు ఈ దేశాన్ని, ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ 145 కోట్ల ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్లారు. ఏది సాధించలేం, మన వల్ల ఏమి కాదు అన్న స్థాయి నుంచి ఇవాళ ఏదైనా చేయగలం, మోడీ హైతో ముమ్కిన్ హై, మోడీ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే భావన ఇవాళ దేశ ప్రజల్లో కలిగింది. దాని కారణంగానే మనం ఎవరు ఏ ప్రపంచంలో ఏ దేశం చేయలేని పనిని చంద్రమండలంలో దక్షిణ ధ్రువంలో శాటిలైట్ దించగలిగాము.
సాంకేతిక పరంగా అనేక రకాలైన విజయాల్ని సాధించారు. 17కు పైగా పేటెంట్లు సాధించారు. ఇవాళ మనం యూపీఐలు కానీ మన టెక్నాలజీ వైపు ప్రపంచం కూడా విస్తుపోయి చూసేలాంటి పరిస్థితి ఇవాళ ఏ రకంగా వీటిని సాధిస్తున్నారు. జన్ధన్ యోజన పట్ల ప్రపంచ దేశాలు దీన్ని ఒక కేస్ స్టడీ లాగా చేసుకొని ముందుకెళ్తున్నామంటే ఈ టెక్నాలజీని అనుసంధానంగా పరిపాలనకు అనుసంధానం చేసి ప్రజల జీవితాల్లో ఏ రకంగా మార్పు తెస్తున్నామనేది ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంది. మరి ప్రజలు విశ్వాసం కలగడానికి మరొక కారణం ఏంటంటే అవినీతి కూపంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత మేడా హనుమంతరావు, కోట మాలాద్రి, రావుల అంజిబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల్ని తొలగిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయమని ఏఐటీసీ జాతీయ సమితి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించాలని దాదాపు 1600 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్మికులు దీక్షలు చేస్తూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు ఆ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ దీక్షలకు మద్దతును తెలియజేసినాయి. అప్పుడున్న పాలక పార్టీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడున్న పాలక పార్టీ, ఇప్పటి ప్రతిపక్ష పార్టీ, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సమస్య లేదని చెప్తూ వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒక మాట చెప్పి అధికారంలో బయటకు వచ్చిన తర్వాత మరొక మాట చెప్పే పాలకులు ఈరోజు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలువరించడంలో విఫలం అవుతూ ఉన్నారు. పైగా 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చిందని చెప్పి అబద్ధం చెప్తున్నారు. ప్యాకేజీ ఇవ్వలేదు, అది అప్పుగా ఇచ్చారు. ప్లాంట్ ఆనాడు 32 మంది విద్యార్థుల బలిదానంతో యువకులు, రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు ప్రారంభిస్తే ఆ రోజు నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారం రానంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నుపడి దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి కారు సౌకగా అమ్మటం కోసం దాన్ని దశల వారీగా ప్రైవేటీకరణ దశలుగా మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సుమారు 1600-1700 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చెమ్ముకుంటున్నట్టు కూడా లేకుండా ఎలక్షన్ల ముందు పెద్ద హామీలు, కూటమి ప్రభుత్వం పెద్ద హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని పరీక్షిస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద హామీలు ఇచ్చే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆ ప్రాంతంలో అసెంబ్లీ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శంకర సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండాల్సింది పోయి ఏదైతే విషసర్పం తన పిల్లల్ని తనే చంపుకున్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏఐటీసీగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించుకోవడం కోసం ఏ విధంగా అయితే ప్రాణత్యాగాలు చేసి
నాడే 32 మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాలతో గుంటూరు నగరం రైలుపేటలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ హాజరై వారి చేతుల మీదుగా బాలికలకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగంపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి కేటాయించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ ప్రారంభమైన రోజునే కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను అన్ని ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, స్కూల్ హెచ్ఎం ప్రమీలారాణి, ఎంఈఓలు కుదుస్, జ్యోతి, కిరణ్ పాల్గొన్నారు. విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదటి రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా కిట్లను ఈరోజే మొదటి రోజు 12వ తారీఖునే పిల్లల స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది పిల్లలకి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కిట్ 2500 రూపాయలు విలువ కలిగేటువంటి కిట్లో పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, సాక్స్, షూస్, బెల్ట్, ఈ యూనిఫామ్స్ 3 యూనిఫామ్స్తో ఒక కిట్ని ఏర్పాటు చేసి మొదటి రోజునే ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, విద్యా సంవత్సరం మొదలైన తర్వాత దాదాపు 2 నెలల వరకు కూడా విద్యా కిట్లను కూడా పంపిణీ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం అంటే మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి వారికి సంబంధించినటువంటి కిట్లను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ రైస్తో చెప్పినటువంటి మాట ప్రకారం క్వాలిటీ రైస్తో విద్యార్థులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి లేకుండా క్వాలిటీ రైస్ని ఇప్పటికే స్కూల్స్లో చేర్పించడం జరిగింది. ఒక పక్కన ఈ రెండు కాకుండా ముఖ్యంగా ఏదైతే సూపర్ 6లో వాగ్దానం చేసినటువంటి పరిస్థితులు వాగ్దానం చేసేటువంటి విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువుతున్నారు అనేటువంటి పరిస్థితి కాకుండా చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి వందనం పేరుతో ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంత ఆలోచనతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఆయనకు ఎంతో గర్వంగా ఆయన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని అభినందిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే అక్షర జ్ఞానం కూడా ఒక ముందు వరుసలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో ప్రతి ఒక్క స్కూల్లో కూడా విద్యా కిట్లను, అలాగే మిడ్ డే మీల్స్ని, అలాగే తల్లికి వందనం పూర్తిగా ఎన్రోల్ చేసి అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విద్యాశాఖ అధికారులకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 54వ డివిజన్లోని శివనాగరాజు కాలనీ 4వ లైన్ మెయిన్ రోడ్ లో అధ్యక్షులు ఎర్రగుట్ల ఆనంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సన్నిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మిగిలిన 4 సంవత్సరాల కాలంలో కూడా గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందుతోందని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 54 డివిజన్ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ గొల్లా ప్రభాకర్, అధ్యక్షులు ఎర్రగుట్ల ఆనంద్, కొమ్ము కిరణ్, యూనిట్ ఇన్ఛార్జ్ గుంటి నరసింహారావు, సీనియర్ నాయకులు బండ్లమూడి రాణి, పెదకూరుపాడు డాక్టర్ సెల్ అధ్యక్షులు మాదర్ వలి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాలంగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎంత బాగుందో అందరూ చూస్తూ ఉన్నారు. రోడ్లు, మరి భవనాలు, కావాల్సినవన్నీ ప్రతిదీ కూడాను మాకు కావాల్సినవన్నీ కూడా సౌకర్యాలు కలిగించే మా రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులన్నీ కూడా బాగా జరిగి అందరికీ కూడా పనులు, కార్మికులందరూ కూడా పనులు చేస్తున్నారు. వారందరికీ ఇంతకుముందు పనులు లేక ఇబ్బంది పడుచు నానా అవస్థలు పడ్డారు ఇళ్లల్లో ఉండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పనులు చేసుకుంటూ ఒక్కరు కూడా ఇంటి దగ్గర లేకుండా వారి పనుల్లో వారు నిమగ్నమై బాగా సంపాదించుకొని గౌరవంగా మర్యాదగా బ్రతుకుటకు వారు ఇచ్చిన ఈ పనులను బట్టి మేమంతా సంతోషిస్తున్నాము. పేరు సన్నిధి శ్రీనివాసరావు అండి. మాది 54వ డివిజను. మా గోళ్ళ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 54వ వార్డులో గతంలో ఉన్నటువంటి పనులు అన్నీ పడకన పడిపోయి ఉన్నాయి.
ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినన్నింటిని బయటికి వెలికి తీసి ఒక్కొక్క పనిగా ఒక్కొక్కటిగా నిదానంగా చేస్తూ ప్రతి ఒక్కరికి జీవనోపాధి కలిగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతామని చెప్పని మా యొక్క ఇన్ఛార్జ్ అనేటువంటి మా గోళ్ళ ప్రభాకర్ గారి సాక్షిగా, అలాగే మా ఎమ్మెల్యే నజీర్ గారి సాక్షిగా మేమందరం కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. అమరావతి రాజధానిలోని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును శ్రీకాకుళం జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న పిమ్మట న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు కృష్ణంరాజును పోలీసులు వాహనంలో తరలించిన పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీలు ఇచ్చామో ఒక్కొక్కటి నెరవేర్చుతున్నామని అన్నారు. నేడు అమ్మకు వందనం పథకం ద్వారా పిల్లల తల్లిదండ్రుల ఖాతాలలో డబ్బులు జమ చేశామని చెప్పారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చుతారని అన్నారు. కూటమి చేస్తున్న మంచి పనులను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిల, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం సందర్భంగా ఈరోజు ఇచ్చినటువంటి బాధ్యతలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో వాటిలో 90% పూర్తి చేసి పేద ప్రజలకు ఇచ్చినటువంటి సామాజిక పెన్షన్లు కానీ, దీపం పథకం కింద అందించేటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా స్కూలుకు పంపించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నారా లోకేష్ గారి వాగ్దానం కానీ, అనేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా ఎత్తేసేటువంటి కార్యక్రమం కానీ, పోలవరంని పూర్తి చేస్తామని చెప్పి గర్వంగా చెప్పినటువంటి మాటను కానీ, అమరావతిని పునర్నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి విషయాన్ని కానీ ఈరోజు పూర్తి చేసుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఈ సందర్భాన్ని మీ అందరి ముందు పెట్టుకున్నాం. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 23 కోట్ల రూపాయలతో కార్పొరేషన్కి సంబంధించినటువంటి లైట్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుండి అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా నిధులు ఇవ్వకుండా బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని పక్కన పడేస్తే ఈరోజు దాదాపు 90 లక్షల రూపాయలతో ప్రహరీ గోడను దానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందు పెట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి డిపిఆర్ని కూడా రెడీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా అనేక విషయాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక కొత్త ఒరవడితో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 30 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చి ఒక పక్కన ట్రామా కేర్ సెంటర్తో పాటు జిమ్ఖానా ఏదే మాతా శిశువు కేంద్రంతో పాటు ఇంకో పక్కన తులసి రామచంద్రబాబు గారి సహకారంతో సర్వీస్ బ్లాక్ను పూర్తిగా నిర్మించేటువంటి కార్యక్రమం, 17 ఓపీ సెంటర్లతో పాటు 40 కంప్యూటర్లు, అలాగే 80 ఏసీలు, ఈ విధంగా ఎప్పుడు గతంలో కూడా కనీ విని ఎరగని రీతిలో ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు తీసుకొని రావడం కాకుండా నాట్కో సెంటర్కి అవసరమైనటువంటి 100 పడకల ఆసుపత్రిని నిర్మించేటువంటి కార్యక్రమం. గతంలో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా 8 నెలల్లోనే 2.5 కోట్ల రూపాయలు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.